హాయ్ అండి, రైతన్నలకు నమస్కారం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు సన్న రకం వడ్లకు 500 బోనస్ పెంచుతామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తమ ఇచ్చిన హామీలు అయితే నిలబెట్టుకున్నారని చెప్పాలి. ఇక రైతు బంధు విషయంకి వస్తే రైతులకు ఒక గొప్ప శుభవార్త అయితే తీసుకొని వచ్చారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే అదేంటంటే ఈ నెల 31 తారీఖు లోపు ఎవరికైతే 10 ఎకరాల లోపు ఉన్న రైతులకి మీ ఖాతాలో అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఈరోజు రైతులకి ఎంత పట్ట భూములకి అలాగే ఎకరానికి ఎన్ని డబ్బులు వేస్తారో అనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే రైతన్నలకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే నా వీడియో కొత్తగా చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో రైతుకు సంబంధించిన వీడియోస్ అయితే డైలీ అప్లోడ్ చేస్తాను. అలాగే తెలంగాణలో ఉన్న రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ డబ్బులు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మాఫీ చేయడం జరిగింది. మిగతా రైతులకి ఈ నెల 31 తారీఖు లోపు ఖచ్చితంగా మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే హామీలు జారీ చేశారు. అలాగే రైతులకి ఎవరికైతే 10 ఎకరాల్లో ఉన్నవారికి ఎకరానికి 7,500 చొప్పున ప్రతి రైతుకైతే అందేలా చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. పోయిన పంట చూసుకున్నట్లయితే ఎకరానికి 5,500 వేశారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎకరానికి 7,500 చొప్పున వేస్తున్నారు. అంటే ఏడాదికి ఎకరానికి 15,000 వేస్తున్నట్లు. అలాగే కౌలు చేసే రైతన్నలు చాలా మంది కౌలు డబ్బులు పడతాయి అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అవునండి, ఎవరైతే కౌలు చేసే రైతన్నులు ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ ఇచ్చిన హామీల ప్రకారం మీరు చేసే పంట ఆధారంగా మీ కౌలు డబ్బులు మీ అకౌంట్లో వేస్తామని చెప్పడం అయితే జరిగింది. అలాగే రైతన్నులకు ఒక ముఖ్యమైన విషయం అదేంటంటే ఎవరైతే పొలం సాగు చేస్తున్నారో వారికి మాత్రమే రైతు బంధు పడుతుంది. అలాగే రైతన్నులు ఎవరైతే బీడు భూములపై రైతు బంధు పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారికి మాత్రం రైతు బంధు పథకం అయితే వర్తించదు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. సో రైతన్నలు మీ పొలంలో ఏదో ఒక పంట వేస్తేనే మీకు రైతు బంధు పథకం అయితే వర్తించుతుంది అంటూ చెప్పారు. ఇక ఇన్ని రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం వేస్తామన్న రైతు బంధు డబ్బులు చాలా ఆలస్యంగా అయితే వేస్తున్నారు. ఎందుకంటే చాలామంది రైతులు వర్షాకాలం పంట రైతు బంధు కోసం ఎదురు చూసి ఆ డబ్బులపై ఆశనైతే కోల్పోయారు. అలాగే కొంతమంది రైతులైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బొమ్మ నడి రోడ్డుపై తగలపెట్టి తమ ఆవేశాన్ని అయితే వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తలవంచక తప్పలేదు. అలాగే కొన్ని అసెంబ్లీలో చర్చల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల ఆఖరిలోపు ప్రతి రైతుకి రైతు బంధు అందేలా చేస్తామని అయితే ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇంకొక 2-3 రోజులలో రైతు బంధు డబ్బులు అయితే మీ ఖాతాలో అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ 31 తారీఖు లోపు ప్రతి రైతు మీ అకౌంట్ బ్యాలెన్స్ అయితే మీ స్మార్ట్ ఫోన్లో చెక్ చేసుకోండి. అలాగే రైతులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో మీరు మాత్రం మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ని ఈ 31 తారీఖు లోపు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. రైతన్నులు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు మాత్రం ఇలాంటి వీడియోస్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.